సిగాచి ఘోర ప్రమాదం జరిగి ఇప్పటికి 4 రోజులు అవుతుంది. ఇప్పటికీ ఆ ప్రమాదంలో మిస్ అయిన వాళ్ళ ఆచూకీ ఎక్కడ కూడా దొరకని పరిస్థితి. ఒక్కసారి మనం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పరిస్థితి చూస్తే, మార్చురీ దగ్గర కుటుంబ సభ్యులు తమ వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కొన్ని బాడీస్ ఇక్కడికి తీసుకొచ్చారో వాళ్ళల్లో ఎవరన్నా తమకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా అని ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. గంటల తరబడి, రోజుల తరబడి, ఇప్పటికీ 4 రోజులైంది. ఇప్పటికీ కూడా పరిస్థితి ఎలా ఉందంటే, ఒక్కసారి వీళ్ళంతా కూడా ఈ ప్రమాదంలో మిస్ అయిన రవి కుటుంబ సభ్యులు చూస్తున్నాం. ఇదే చెట్ల కింద కూర్చుని పోస్ట్మార్టం రూమ్ దగ్గరలో వీళ్ళంతా రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. ఇప్పటికీ డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకుని సోమవారం డిఎన్ఏ రిపోర్ట్ తీసుకున్నారు. ఇప్పటివరకు దానికి సంబంధించి రిజల్ట్సే రాని పరిస్థితి. బాడీస్ ఎక్కడున్నాయి, మిస్ అయిన వాళ్ళు ఎక్కడున్నారు, 143 మంది పనిచేస్తున్నారని చెప్పి కూడా కంపెనీ యాజమాన్యం చెప్తోంది. కానీ ఇక్కడికి చేరిన బాడీస్ చూస్తే 40 లోపే ఉన్నాయి. ఇంకో క్లారిటీ రాని పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం. ఏంటంటే ఎవరు మిస్ అయ్యారు, మీ పర్సన్ పేరేంటి, ఆయన ఏం చేస్తుంటారు ఏంటి? మా బావగారు ఎస్ రవి, క్యూఏ సీనియర్ మేనేజర్. అదే ఆ రోజు 8:58కి తను పనిచేసి లోపలికి వెళ్ళాడు. 9:18కి బ్లాస్ట్ అయిందని చెప్పారు. మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము 10:30 వరకు అక్కడికి చేరుకున్నాము. ఆ డే నుంచి ఇప్పటి వరకు సర్చింగ్ చేస్తున్నాం, ఇంకా దొరకలేదు. ఇవే సిచ్యువేషన్. 3 డేస్ నుంచి హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సరే, అక్కడ బాడీస్ అన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేశారు. అక్కడికి వెళ్తే అక్కడ ఏం రానివ్వట్లేదు. అక్కడే ఉన్నాయి బాడీస్ అన్నీ, అక్కడికి షిఫ్ట్ చేసాము, అక్కడే వెళ్ళి అడగండి అని చెప్పి డిఎన్ఏ రిపోర్ట్స్కి పంపించిన అది ఇది అని చెప్పారు. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇప్పుడు 1 గంట 2 గంటలు వస్తున్నాయి. ఇప్పుడు వచ్చినాయి 5 వచ్చినాయి, దాంట్లో మీ పేరు లేదు. నిన్న రాత్రి 12 o'clockకి 3 వచ్చింది. నిన్న 11:30 నైట్ 11:30 వరకు ఇక్కడే ఉన్నాం. 12కి వచ్చినాయి, మేము పోయిన తర్వాత 12కి వచ్చినాయి అన్నారు. ఆ 12 వస్తే ఆ మూడేమో వచ్చినాయి అన్నారు, దాంట్లో కూడా మా పేరు లేదు. మళ్ళీ సేమ్ మధ్యాహ్నం వరకు వస్తే, లేదంటే ఈవినింగ్ వరకు వచ్చేస్తే మొత్తం అప్డేట్ వస్తుంది, అది ఇది అంటున్నారు. మీరు అన్నట్టు అందులో 140 మంది అంటున్నారు, ఇక్కడికి వచ్చినాయి 40, హాస్పిటల్లో ఉన్నాయి 30 ఏమో ఉన్నట్టు. ఆ మ్యాచే క్యాలిక్యులేషన్ అవుతలేదు. అసలు ఉన్నాయా లేకపోతే బాడీస్ ఇంకా వెతుకుతున్నారా? అక్కడికి ఎవరు మమ్మల్ని రానియట్లేదు. మేము మొన్న ప్రెస్ వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఫొటోస్ ఏవో పెడితే కూడా అక్కడికి అలో చేయట్లేదు వాళ్ళని కూడా. అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అంటే సహజంగా ఒక క్లారిటీ రావాలి. ఇప్పటికీ అక్కడ వెలికితీత కార్యక్రమం కూడా కాస్త స్లో అయినట్టు కనిపిస్తుంది. అసలు ఆ జేసీబీలు పెట్టారు, ఆ పెట్టేది ఇటాచీలు ఆ ఫస్ట్ డేనే పెడితే ఆ రోజు నైట్ వరకన్నా ఇంకా అయిపోయి ఉండాల్సింది. ఆ జేసీబీలు పెట్టారు, అవి సరిగ్గా పని చేయట్లేదు. దాటి అవి తెచ్చిన ఇటాచీలు డీజిల్ లేదని గంట ఆపేస్తారు. ఈ మినిస్టర్ వచ్చిందని వర్క్ ఆపేసినామంటారు. వాళ్ళు వచ్చిర్రని చెప్పి కాంగ్రెస్ ఇంకో వాళ్ళు వచ్చిర్రని గంట సేపు ఆపేసి ఆపుకుంటా ఏమన్నా అంటే అది తీసి పక్కన వేస్తున్నాం, ఇంకో మళ్ళీ వెతుకుతున్నాము, అది ఇది అని చెప్తున్నారు. సీఎం వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా? ఏదైతే రెస్క్యూ కార్యక్రమాల్లో వేగవంతం ఏమైనా జరిగిందా? ఆ ముందు రోజే అయింది, ఇంకా ఆయన వచ్చి పోయిన తర్వాత ఇంకా తగ్గిపోయింది మొత్తం. ఆ ముందు రోజు పోయిన కంటే బాడీస్ అన్నీ వచ్చినాయి, దాని తర్వాత నుంచి అసలు తగ్గిపోయింది బాడీస్. ఆ రోజు చనిపోతే నెక్స్ట్ డే పొద్దున అయిపోయింది, దాని నెక్స్ట్ డే పొద్దున ఇక 3 వచ్చినాయి. దానికంటే ముందు ఆ బిల్డింగ్లో ఉండి ఆ ఉన్న రోజే సరిగ్గా చూస్తే వాడు ఉంటుండేనా చచ్చిపోతుండేనా తర్వాత విషయం, కానీ ఆ బాడీ అయితే మంచిగా, ఆయనకి ఏం కాలేదు, కొంచెం కాలేదు. ఆ ఊపిరాడగా చనిపోయినా ఆ రోజు వాడు దొరికితే బతుకుతుండేనే. ఒక బాడీని చూసినాము, అంటే స్పందించి ఉంటే ఆ సైడ్ నుంచి. కానీ అలా జరగల. ఇంత జాప్యం జరిగితే ఎవరన్నా ఒకవేళ ఊపిరాడక ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నా కానీ ఇప్పుడు సేవ్ చేసే అవకాశాలు లేవు అయిపోయింది కదా. ఇంకేం అట్లాంటి బాడీయే ఒకటి చూసినామని చెప్తున్నా. 2 డేస్ తర్వాత తనకి ఇంజురీ ఏం లేకుండా ఉండి ఖాళీ పడిపోయి ఉన్నాడు అంతే. ఆయన నిజంగా ఖాళీ, సరే మిగతా అన్ని బాడీస్ ఇంజురీ అయినాయి, అవి హీట్కి చనిపోయారు, సరే ఓకే ఫైన్. మేము 2 డేస్ తర్వాత చూసిన బాడీకి అట్లాంటి ఇంజురీస్ ఏం లేదు, ఓన్లీ ఊపిరాడక చనిపోయిన సిచ్యువేషనే కనబడింది. సరే అయ్యింది, కాకుండా ఉండాల్సింది అయ్యింది. ఈ పడిగాపులేంది మాకు 4 రోజుల నుంచి ఇక్కడ కూర్చొని తొందరగా అయ్యే డిఎన్ఏ టెస్ట్లో ఏదో అంటున్నారు, అవి చేసి సరే లోకల్ ఉన్న మేము ఇక్కడే తెలంగాణ కంపెనీ పక్కనే ఇస్నాపూరే మా బావది, ఓకే ఫైన్. బీహార్ ఆంధ్ర వాళ్ళకి తిండి లేక వాళ్ళు ఏదో కూలి పనులు చేసుకోవడానికి వచ్చి ఉండి వాళ్ళకి 4 రోజులు తిండి లేక తిప్పలేక ఇక్కడ వాళ్ళని పడిగాపులు కాపించి ఆ బాధ కన్నా ఈ బాధ ఇంకెక్కువ ఏమైంది అని.
ప్రభుత్వం తొందరగా స్పందించి ఏం చేస్తుంటారు మీ బావగారు? క్యూఏ సీనియర్ మేనేజర్ ఎప్పటి నుంచి పని చేస్తున్నారండి? 3 months ఏమో అయింది అనుకుంటా. లాస్ట్ బిఫోర్ దీంట్లోనే చేశాడు, వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యాడు, మళ్ళీ తర్వాత ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ క్యూఏ మేనేజర్గా తీసుకున్నాడు. ఇప్పుడు ప్రమాదం జరిగితే బయటపడే పరిస్థితి లేదని చెప్పి కూడా అంటున్నారు అక్కడ. నిజంగా ఎప్పుడు గతంలో ఎప్పుడు మాట్లాడినప్పుడు చెప్పారా మీకు అక్కడ పరిస్థితి? అట్లాంటిది నేను ఎప్పుడేం డిస్కస్ చేయలేదు, ఎందుకంటే 2 months అయింది కదా, మేము ఆ డిస్కషన్ ఏం చేయలేదు. అది కూడా చెప్తున్నారు ఏంటి అంటే నిన్న అక్కడ ఉన్న వాళ్ళు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తారు, సమ్ ఎవరో చెప్తున్నారు ప్రెషర్ కంట్రోల్స్ ఏం లేవు, సేఫ్టీ మేనేజర్ లేడు, సమ్ ఇంకేదో మేనేజర్, ఇట్లాంటి డిపార్ట్మెంట్కి సర్టన్ మేనేజర్స్ వీళ్ళు లేరు, వీళ్ళు ఉంటే అవి ఏమున్నాయి ఆ ప్రికాషన్స్ తీసుకుంటుండే అవి అని దాంట్లో పనిచేసే వాళ్ళే చెప్తున్నారు. ఇక అది ఎంతవరకు కరెక్ట్ అది మనకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన మాటలు. ఒకసారి చూడొచ్చు మీరు ఇక్కడ కూర్చుని ఎదురు చూస్తున్న వాళ్ళ పరిస్థితి. మహిళలు కూడా గంటల తరబడి ఉదయం వస్తున్నారు, రాత్రి వరకు కూర్చుని ఇంకా ఏ రోజు ఆ మిస్ అయిన వాళ్ళు తమ బంధువులు కుటుంబ సభ్యులు ఎప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఈ విధంగా చెట్ల కిందే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ ఎవరమ్మా ఆయన మిస్ అయిన? కోడలిమే. ఏంటండి ఏం చెప్పట్లేదు వీళ్ళు? ఇంకా ఏం చెప్తాను, వస్తాయంటారు. ఇప్పుడు డిఎన్ఏ శాంపిల్స్ తీసుకోయారు సోమవారం రాత్రికి, ఇప్పటిదాకా రిపోర్ట్ వస్తుంది అంటే రోజు వచ్చి ఈడ కూర్చుంటున్నాం. ఏమైనా సమాచారం అందిందా ముందు రోజు? కానీ ఏమన్నా ఆ రోజు ఏ టైంకి వెళ్ళారు డ్యూటీ, ఏం జరిగింది? డ్యూటీకి 9 బాగుపోయిందంట, 9:25కేమో బ్లాస్ట్ అయిపోయింది. 15 నిమిషాల్లో 5-10 నిమిషాల్లోనే 5 నిమిషాలు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఏం కనబడలేదు, తెలియలే. ఎవరు తీస్తున్నారు అవి ఏం తీస్తున్నారో వాళ్ళకే తెలుసు. మీకేమంటారు? మాకు మా మేనకోడలు భర్త, మా తమ్ముని అల్లుడు, తమ్ముని అల్లుడు. ఆందోళన అందరికి ఉంది, ఏం చేయాలి ఏం తెలుసలేదు. ఇంకా రోజు వచ్చి కూర్చుని వెళ్తున్నారు, చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, అదే ఎదురు చూసుకుంటాం. చెప్తున్నారా ఏమన్నా ఈ లోపు మేము ఫైండ్ అవుట్ చేస్తాం? ఏం చెప్తలే, వస్తుంది వచ్చినాక చెప్తాం అంతే. అంతే వాళ్ళకి ఏమన్నట పోలీసు వాళ్ళకి వస్తుంది ముందు రిపోర్ట్, వాళ్ళని అడుగుంటే వాళ్ళు వచ్చినాక ఇక్కడికి వస్తుంది చెప్తాం అంతే, ఇంకేం. రైట్. ఇదే నిర్లక్ష్యం 4 రోజుల నుంచి కొనసాగుతోంది. ఇక్కడ వచ్చిన మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా సోమవారం నాడు రిపోర్ట్ తీసుకుంటే ఇప్పటికీ ఆ రిపోర్ట్ రాని పరిస్థితి. దానికోసం ఎదురు చూస్తున్నారు. ఈరోజు రేపు అంటూ కూడా చెప్తుంటే వీళ్ళంతా కూడా ఇక్కడ కూర్చుని పడిగాపులు పడుతున్న పరిస్థితి. మరోపక్క చూస్తే వీళ్ళు ఇలా ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు, ఏపీ నుంచి వచ్చిన వాళ్ళు, బీహార్ నుంచి వచ్చిన వాళ్ళ పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉంది. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ తింటారు, వాళ్ళు ఎలా బతకాలనేది కూడా లేదు. 4 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి కుటుంబాలు కూడా. అలా ఎదురు చూసి విసిగిపోతున్నారు. ముఖ్యంగా ఏమయ్యారు మా వాళ్ళు ఆచూకీ చెప్పండి, 4 రోజుల నుండి పట్టించుకోవట్లేదని ఇప్పుడు కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సిగాచి ప్రమాదం ఒక ఘోర ప్రమాదం అయితే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే మరింతగా బాధితులు కుంగిపోతున్న పరిస్థితి, కుమిలిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శేషు ఏబీపీ దేశం, పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి, హైదరాబాద్.